నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం భారత్ ఫ్రెంచ్ మధ్య పునరుత్పాదక ఇంధన రంగంలో ఒప్పందాలకు గ్రీన్ సిగ్నల్ 2030 నాటికి 450 గిగావాట్ల ఉత్పాదకతకు చేరడమే లక్ష్యమన్న ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో కోవిడ్ టీకా తీసుకున్న రాష్ట్రపతి అర్హులైన పౌరులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరిన రామ్నాథ్ కోవింద్ ఇక నుంచి 24 గంటలు ప్రజలకు అందుబాటులో కోవిడ్ వ్యాక్సిన్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడి బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించామన్న ప్రధాని జాతీయ విద్యా విధానంలో భారతీయ భాషలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు వెల్లడి సోషల్ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా మహిళా ఉత్సాహకులకు మార్కెట్ సదుపాయం మీషోతో వీహబ్ అవగాహన ఒప్పందం సందర్భంగా మంత్రి కేటీఆర్ వెల్లడి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం పునరుత్పాదక ఇంధన సహకార రంగంలో భారత్ ఫ్రెంచ్ రిపబ్లిక్ మధ్య అవగాహన ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ అవగాహన ఒప్పందం జనవరి 2021లో జరిగింది. పరస్పర ప్రయోజనం, సమానత్వం, పరస్పర సహకారంతో కొత్త పునరుత్పాదక ఇంధన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించడం అవగాహన ఒప్పందం లక్ష్యమని పేర్కొంది. సౌర, గాలి, హైడ్రోజన్, బయోమాస్ శక్తికి సంబంధించిన సాంకేతికతల మార్పిడితో ఉభయ దేశాలు ప్రయోజనం పొందాలనే ఉద్దేశ్యంతో ఒప్పందం కుదిరిందని మంత్రివర్గం వెల్లడించింది. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం శాస్త్రీయ, సాంకేతిక సిబ్బంది మార్పిడి, శిక్షణ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. అదేవిధంగా శాస్త్రీయ, సాంకేతిక సమాచారం, డేటా మార్పిడికి దోహదపడనుంది. వర్క్షాప్లు, సెమినార్లు నిర్వహించడం, సంబంధిత సంస్థ ద్వారా పరికరాల బదిలీ, పరిజ్ఞానం పంచుకోవడం, సాంకేతికతను ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. ఉమ్మడి పరిశోధనలు, సాంకేతిక ప్రాజెక్టుల అభివృద్ధికి దోహదపడే విధంగా అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ అవగాహన ఒప్పందం పునరుత్పాదక ఇంధన రంగంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి సహాయపడుతుంది. తద్వారా 2030 నాటికి 450 గిగావాట్ల స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యం అనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించే ప్రక్రియకు సహాయపడుతుందని ప్రభుత్వం తెలిపింది. నైపుణ్యాలు కలిగిన యువతకు అంతరిక్షం, అణుశక్తి, వ్యవసాయం తదితర రంగాల్లో అవకాశాలు ఎప్పుడూ ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర బడ్జెట్లో విద్యారంగం కేటాయింపులపై నిర్వహించిన వెబినార్లో ప్రధాని ప్రసంగించారు. యువత జ్ఞానాన్ని, పరిశోధనను పరిమితం చేస్తే దేశ సామర్థ్యానికి అన్యాయం చేసినట్లు అవుతుందన్నారు. భారతీయ భాషలను ప్రోత్సహించేందుకే నూతన విద్యా విధానం అమల్లోకి తెచ్చామన్నారు. ప్రపంచంలోని ప్రతి విషయాన్ని భారతీయ భాషల్లోకి అనువదించేలా దేశంలోని భాషా నిపుణులు కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రధాని కోరారు. ఈ సాంకేతికత యుగంలో ఇది సాధ్యమని అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ను నిర్మించాలంటే యువతలో ఆత్మవిశ్వాసం ముఖ్యమన్నారు. యువత తమ విద్య, నైపుణ్యాలు, జ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. अपनी स्किल पर पूरा भरोसा हो, विश्वास हो। आत्मविश्वास तभी आता है जब उसको एहसास होता है कि उसकी पढ़ाई उसे अपना काम करने का अवसर दे रही है और जरूरी स्किल भी दे रही है। नई राष्ट्रीय शिक्षा नीति इसी सोच के साथ बनाई गई है। हेल्थ के बाद जो दूसरा सबसे बड़ा फोकस है वो एजुकेशन, स्किल, रिसर्च और इनोवेशन पर ही है। देश के यूनिवर्सिटी, कॉलेज और R&D इंस्टीट्यूशंस को मैं बेहतर सिनर्जी आज हमारे देश के सबसे बड़ी जरूरत बन गई है। రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో కోవిడ్ టీకా తీసుకున్నారు. రాష్ట్రపతి వెంట ఆయన కుమార్తె కూడా వచ్చారు. ఈ ఫోటోలను రాష్ట్రపతి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. చరిత్రలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నందుకు వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలకు రామ్నాథ్ కోవింద్ కృతజ్ఞతలు తెలియజేశారు. అర్హులైన పౌరులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 24 గంటలు ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ప్రజలు వారికి అనుకూలమైన సమయంలో వ్యాక్సిన్ తీసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచడానికి సమయంపై పరిమితిని ఎత్తేసినట్లు చెప్పారు. ప్రజల సమయం, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు హర్షవర్ధన్ తెలిపారు. రాష్ట్రంలో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్ కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారు. స్పీకర్ పోచారం, మండలి చైర్మన్ గుత్తా నగరంలోని నిమ్స్ దవాఖానాలో టీకా వేయించుకోగా పద్మారావు గౌడ్ సికింద్రాబాద్లోని దవాఖానాలో వ్యాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రంలోని మహిళా ఔత్సాహికులకు మార్కెట్ సదుపాయం కల్పించేందుకు సోషల్ కామర్స్ ప్లాట్ఫామ్ మీషోతో వీహబ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో వీహబ్ సీఈఓ దీప్తి రావుల, మీషో సీఈఓ విదిల్తో ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మార్కెట్ సదుపాయం కల్పించడం ద్వారా మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడనుందన్నారు. చిన్న తరహా మహిళా వ్యాపారులకు ఈ ఒప్పందం వల్ల అధిక ప్రయోజనం కలగనుందని వివరించారు. వస్తువుల లిస్టింగ్, ఉచిత క్యాటరింగ్ సదుపాయం, మార్కెట్ సదుపాయం కల్పించడంలో మీషో సహాయపడనుందన్నారు. ఈ ఒప్పందం ద్వారా మీషో ప్లాట్ఫామ్పై తెలంగాణలోని అంకురాలు నమోదు కానున్నాయని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ దేశంలో ఏ ప్రెస్ అకాడమీ కూడా పనిచేయని విధంగా తెలంగాణ మీడియా అకాడమీ జర్నలిస్టుల కోసం పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ సహకారంతో అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని గుర్తు చేశారు. మంత్రి కేటీఆర్తో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమస్యలన్నింటినీ కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఇళ్ల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సుముఖంగా ఉన్నారన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ది లక్ష్యంగా ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రగతిదాయకమైన ఫలితాలు రాబట్టడానికి కృషి చేస్తోందని గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జనగామలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చిన హామీల్లో 80% వరకు అమలు పరిచామన్నారు. మరో 20% హామీల అమలు వివిధ దశల్లో ఉందని తెలిపారు. గత 6 సంవత్సరాల్లో 130,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పనకు పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రం ఇప్పటికే అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్నారు. రాష్ట్రాభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితికి రాబో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని ఆయన పట్టభద్రులను కోరారు. తెలంగాణ రాష్ట్రం ఆదాయం 6 ఏళ్లలో 2,72,000 కోట్లు. మన ఆదాయం తెలంగాణ రాష్ట్రం నుంచి పెట్టాం. ఇండియాలో నెంబర్ 1 మన తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం కట్టిన పన్ను రూపాయలు, వివిధ రూపాయలు, జీఏడీ రూపాయలు మనకిచ్చింది 1,50,000 కోట్లు. ఇంకా 1,20,000 కోట్లు బాకీ. ఏ ఆదాయం లేని వేరే రాష్ట్రాలకు, బీజేపీ పరిపాలించే రాష్ట్రాలకు మన డబ్బంతా మళ్ళీ ఇస్తారు. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. 9 to 5 job, abba 5 to 9 job, urku pargu all the time job. The roaming unde job, the deadline unde job, leda are you living in the market ane job? లైఫ్ లో అన్ని ఆప్షన్సే. జాబ్ చూస్ చేసుకుని మీకు కావలసినట్టే సంపాదించుకోండి. ఎల్ఐసి ఏజెంట్ పని చూస్ చేసుకోండి. ఇది జాబ్ కన్నా ఎక్కువ. ఇది కెరియర్ ఇన్సూరెన్స్. మీరే మీ బాస్ అవ్వండి. ఎల్ఐసి ఏజెంట్ అవ్వండి. ఇప్పుడు లైఫ్ సెట్టే. తిరిగి స్వాగతం.
దేశంలో అడ్వకేట్లకు 100 కోట్ల రూపాయలతో వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆర్థిక మంత్రి టి హరీష్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర అమోఘమన్నారు. కరోనా సమయంలో న్యాయవాదులకు 25 కోట్ల రూపాయల సాయం అందించామన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి మద్దతుగా తాండూరు ఆర్యవైశ్య భవన్లో టీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి హరీష్ రావుతో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలని కోరారు. ఇప్పుడు రామచంద్రరావు గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లందరూ ఆయన 6 ఏళ్ల పాటు ఎమ్మెల్సీ ఉంటుందని గెలిపించిండు. కానీ ఏం చేసిండు? 3 ఏళ్ళు నిండగానే ఎమ్మెల్యేకి పోటీ చేసిండా లేదా? నువ్వు గెలిస్తే ఏం చేద్దు? ఎమ్మెల్సీకి రాజీనామా పెట్టి గ్రాడ్యుయేట్లను నడిమిట్లు ఇడిచిపెట్టిపోదు. నిన్ను గెలిపించిన గ్రాడ్యుయేట్లను నువ్వు నడిమిట్లే ఇడిచిపెట్టు. కానీ జనం నువ్వు బాగలేవు అనుకున్నారు, నువ్వు ఎమ్మెల్సీగానే పనిచేయలేదు అనుకున్నారు కనుకనే మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే కొడగొట్టింది. ఏ సమస్యల సాధన కోసం తెలంగాణ ఏర్పాటైందో ఇప్పటికీ అవే కొనసాగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు అన్నారు. రాష్ట్ర యువతను నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తోందని తెలిపారు. గత 6 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై శాసనమండలిలో ప్రశ్నిస్తూ వస్తున్నారని, తన గొంతును మరింతగా వినిపించేందుకు మళ్లీ బలపరచాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని కృష్ణకాంత్ పార్క్లో ప్రచారం చేశారు. మహిళలకు సాధికారత కలిగించినప్పుడే అన్ని రంగాల్లో మహిళలు మంచి ఫలితాలు సాధిస్తారని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ సైకాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ఆదేశ్ నగర్లోని బిర్లా సైన్స్ ఆడిటోరియంలో మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. బండారు దత్తాత్రేయతో పాటు తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ త్రిపురనేని వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను దత్తాత్రేయ సత్కరించారు. తెలంగాణ సైకాట్రిక్ అసోసియేషన్ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపడం చాలా సంతోషం. మహిళలు సమాజంలో గౌరవించబడాల్సిన అవసరం ఎంతైనా. మహిళలకు సముచితమైన స్థానం కల్పించి పురుషులతో పాటు సమానమైనటువంటి వాళ్ళకు వేతనాలు కానీ అవకాశాలు కానీ అన్నీ కూడా కల్పించాల్సి అవసరం. అలాగే మహిళలు మన భారతీయ సంస్కృతిలో గౌరవించడం చాలా అత్యధికమైనటువంటి ప్రాముఖ్యమైన విషయం. కానీ దురదృష్టం కోవిడ్-19లో వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో మహిళల మీద అత్యాచారాలు పెరగడం చాలా బాధాకరమైన విషయం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన అత్యేక పరిస్థితి గురించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పందించారు. ఆ సమయంలో రాజ్యాంగ వ్యవస్థలు బలహీనం కాలేదని, ఆయన చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తున్నాయని ఎద్దేవా చేశారు. అత్యేక పరిస్థితి విధించిన సమయంలో దేశంలో వ్యవస్థలు బలహీనం కాలేదని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తున్నాయన్నారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అత్యేక పరిస్థితిలో నాటి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను అణిచివేసిందన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిందని గుర్తు చేశారు. దాదాపు అన్ని పార్టీలపై నిషేధం విధించిందన్నారు. వార్తాపత్రికలను కూడా కట్టడి చేసిందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అప్పటి పరిస్థితులను వివరించారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని ఈరోజు హైదరాబాద్లోని నెహ్రూ జులాజికల్ పార్క్లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా రీజన్ ఫర్ వైల్డ్ లైఫ్ రిస్ట్రిక్షన్ అనే అంశంపై డ్రాయింగ్ పోస్టర్ తయారీ పోటీలు నిర్వహించారు. జూ సందర్శకుల్లో చెట్ల పెంపకం కార్యక్రమం నిర్వహించారు. డ్రాయింగ్ పోస్టర్ తయారీ పోటీలో సుమారు 30 మంది సందర్శకులు పాల్గొన్నారు. చెట్ల పెంపకం కార్యక్రమంలో 25 మంది పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్క్ క్యూరేటర్ బీవీఎల్ సుభద్రాదేవి మాట్లాడుతూ వన్యప్రాణుల విద్యను ప్రోత్సహించడంలో హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్క్ ముందంజలో ఉందన్నారు. వన్యప్రాణుల సంరక్షణ, జంతువుల ప్రవర్తనపై సందర్శకులు సరైన అవగాహన పెంపొందించుకునేందుకు జూ పార్క్ అద్భుతమైన ప్రదేశమన్నారు. దత్తత రూపంలో ఉదారంగా సహకరించడం ద్వారా పౌరులు ముందుకు వచ్చి వన్యప్రాణుల సంరక్షణ, పరిరక్షణలో పాల్గొనాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ దత్తత పథకం ద్వారా వన్యప్రాణుల పరిరక్షణతో పాటు కార్పొరేట్ కంపెనీలకు సిఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా జూ గొప్ప అవకాశాన్ని ఇస్తుందన్నారు. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం.
దూరదర్శన్ యాదగిరి వార్తల్ని ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భారత్ ఫ్రెంచ్ మధ్య పునరుత్పాదక ఇంధన రంగంలో ఒప్పందాలకు గ్రీన్ సిగ్నల్. 2030 నాటికి 450 గిగావాట్ల ఉత్పాదకతకు చేరడమే లక్ష్యమన్న ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో కోవిడ్ టీకా తీసుకున్న రాష్ట్రపతి. అర్హులైన పౌరులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరిన రామ్నాథ్ కోవింద్. ఇక నుంచి 24 గంటలు ప్రజలకు అందుబాటులో కోవిడ్ వ్యాక్సిన్. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడి. బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించామన్న ప్రధాని. జాతీయ విద్యా విధానంలో భారతీయ భాషలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు వెల్లడి. సోషల్ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా మహిళా ఉత్సాహికులకు మార్కెట్ సదుపాయం. మీషోతో వీహబ్ అవగాహన ఒప్పందం సందర్భంగా మంత్రి కేటీఆర్ వెల్లడి.